హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ములక్కాడలు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్లు, 3 టమాటాలు, అలానే 3 గ్రీన్ చిల్లీస్ అండ్ మునక్కాడలు ముందుగా వాటర్లో కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే రొయ్యలను కూడా ముందుగా ఆగిలి పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ వేడి అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కారం స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆగిలి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 250 ml వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంకేముంది, ఎంతో రుచికరమైన ములక్కాడలు రొయ్యల కర్రీ రెడీ అయింది. దీన్ని వేడి వేడి రైస్లో వేసుకుని తింటే అబ్బా, ఆ మజానే వేర్లే. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కలే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.